ఎస్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైదరాబాద్లో అక్రమ నిర్మాణాలు ఆక్రమణలపైన హైడ్రా చర్యలు కొనసాగుతున్నటువంటి వేళ హైడ్రా కమిషనర్ రంగనాథ్ బదిలీపైన జరుగుతున్నటువంటి ప్రచారం మరోసారి చర్చనీయాంశంగా మారిపోయింది. అయితే అధికారి మారిన చట్ట అమలు అనేది మాత్రం ఆగదనేటువంటి అభిప్రాయాలు అయితే ప్రస్తుతం వ్యక్తమవుతున్నాయి. మరి హైడ్రా నుంచి రంగనాథ్ వెళ్ళిపోతే ఇక తమకు అడ్డు లేదని భావిస్తున్నటువంటి ఆక్రమణదారులు ఇక ఏదైతే పొరపడవద్దు అనేటువంటి సందేశం కూడా సోషల్ మీడియాలో అయితే వైరల్ అవుతా ఉంది. ఒక అధికారి బదిలీ అయితే వ్యవస్థ ఆగిపోదని, ప్రభుత్వం మరో కఠినమైనటువంటి అధికారిని నియమించే అవకాశం ఉంటుందని కూడా ఆ పోస్టులో అయితే పేర్కొన్నారు. స్టీఫెన్ రవీంద్ర, సజ్జనార్, అవినాష్ మహంతి వంటి కఠినమైనటువంటి వైఖరి ఉన్న అధికారులు బాధ్యతలు చేపడితే ఆక్రమణలపైన అయితే చర్యలు మరింత వేగంగా, మరింత కఠినంగా ఉండే అవకాశం ఉందని అభిప్రాయాలు వ్యక్తమవుతా ఉన్నాయి. కుర్చీలో కూర్చునేటువంటి వ్యక్తి మారొచ్చు, కానీ చట్టం మాత్రం ఒకటేనని, అక్రమాలకు పాల్పడినటువంటి వారిపైన చట్టపరమైనటువంటి చర్యలు తప్పవని సందేశం అందించడంలో అయితే ఇక స్పష్టంగా అక్కడ తెలియజేస్తూ ఉన్నారు. అధికారుల మార్పులపైన ఊహాగానాలు కొనసాగుతున్నప్పటికీ మరిక అక్రమ నిర్మాణాలు ఆక్రమణలపైన ప్రభుత్వ విధానం మారుతుందా లేక మరింత కఠినంగా అమలవుతుందా అన్నదే ఇప్పుడు ఆసక్తికరంగా మారిపోయింది. దొంగలు అంటారు, కబ్జా కోర్లు అంటారు, బీఆర్ఎస్ వాళ్ళు అంటారు. చెరువులను, నాలాలను, గుంటలను కబ్జా పెట్టుకొని ప్రభుత్వ భూములను, ప్రభుత్వ పార్కులను కబ్జాలు పెట్టుకున్న వాళ్ళు కోర్టులను తప్పుదోవ పట్టించి కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ అంటారు. కంటెంప్ట్ ఆఫ్ కోర్టు ఉంటే అధికారులను మార్చాలనే నిబంధన ఉంటే గతంలో సోమేష్ కుమార్ మీద 400 కంటెంప్ట్ కేసులు ఉన్నాయి. ఆ రోజు ఇవన్నీ ఏది మాట్లాడలే. ఒక అధికారిని ఎక్కడ నియమించాలనేది ప్రభుత్వం యొక్క విచక్షణ అధికారం. ఆ విచక్షణ అధికారాన్ని ఎవరు గుంజుకోలేరు. కాబట్టి ఈరోజు తప్పుడు కేసులను న్యాయస్థానాల మీద సంపూర్ణమైన విశ్వాసం ఉంది. న్యాయస్థానాలలో ఎదుర్కొంటాం. హైడ్రా మంచి పనులు చేస్తుంది. మా ప్రభుత్వం తీసుకొచ్చిన ద గ్రేటెస్ట్ రిఫార్మ్ is Hydra. We have protected lakes and nalas and water bodies. So we don't have any issues with Hydra. We are going to empower Hydra. Hydra is one of the best institution. We got appreciation from all over India. So కొట్టేదే బడా బాబులను లేకులలో ఉన్నదే. బడా బాబులు అంటే నువ్వు సొంతలు కట్టుకుంటే పోయి నీళ్లు కూడా కొట్టాలా. నువ్వు పార్కులో కబ్జా పెట్టుకుంటే పార్కుల కబ్జాలు పెట్టినా కూలగొడతావు. నువ్వు చెరువులను, కుంటలను ఆక్రమించుకుంటే వాటిని కూలగొడతావు. బడాబాబులు జూబ్లీహిల్స్ సొంత డబ్బులతో ఇల్లు కట్టుకుంటే హైదరాబాద్ కూలగొడతాయి. హైడ్రా జాబే ప్రభుత్వ పార్కులను, చెరువులను, కుంటలను, నాలాలను కాపాడడమే. ఆ పని పర్ఫెక్ట్గా చేస్తుంది. ఎక్కడైతే కబ్జాకోరులు తప్పుడు డాక్యుమెంట్లతో కోర్టులను తప్పుదోవ పట్టించి, అదేవిధంగా బతుకమ్మ కుంట లాంటి వాటిని కూడా బీఆర్ఎస్ వాళ్ళు కబ్జా పెట్టుకొని దాంట్లో కూడా కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ వేసిండ్రు. దాని పేరే బతుకమ్మ కుంట. ఆ బతుకమ్మ కుంటను ఆక్రమించుకుంటే దాన్ని పునరుద్ధరించారు. దాని మీద కూడా కోర్టు ఈరోజు కంటెంప్ట్ మూవ్ చేసిండ్రు, కేసు నడుస్తుంది. వీటిని ఏ విధంగా చూడాలి? అదేవిధంగా ముఖ్యమైన ఒక కబ్జా కోర్ 100 ఎకరాల ప్రభుత్వ భూమిని కబ్జా పెట్టుకుంటే ఖాళీ చేయించి ఏ విధంగా చూడాలి? సో ఇలాంటి వాళ్ళు కూడా ఈరోజు మీకు కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ అని కేసులు వేసిండ్రు. కాబట్టి దయచేసి హైడ్రాని పని చేయనీయకుండా అడ్డుకోవాలనే కబ్జా కోర్లకు మీరెవరూ సహకరించండి. మీడియా కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా. ఈరోజు ఏ భూమి కూడా ఇతరులకు ఇవ్వలే. ప్రభుత్వం తీసుకున్నది చెరువులను, కుంటలను పునరుద్ధరించింది. అది ఆక్రమించుకున్న వాళ్ళు ధనవంతులైనా పేదవాళ్ళైనా. ఈరోజు మీకు కన్వెన్షన్ కూలగొట్టిరు పేదోళ్ళదా? అది గండిపేట చెరువులు ఆక్రమించుకున్న వాళ్ళని కూలగొట్టిరు పేదోళ్ళదా? బతుకమ్మ కుంటను ఆక్రమించుకున్న వాళ్ళు పేదోళ్ళ? ఎట్లా సుధాకర్ రెడ్డి అని టీఆర్ఎస్ కాన్స్టిట్యున్సీ ఇన్ఛార్జ్ కేసీఆర్ గారు వస్తే విమానంలో పూల వర్షం కురిపించండు. 10 ఎకరాలు బతుకమ్మ కుంటను కబ్జా పెట్టి అమ్ముకున్న తర్వాత పూల వర్షమైంది, కనక వర్షమే కురిపించవచ్చు. ఇట్లాంటి కబ్జాదారులను కాపాడడానికి డబ్బులు పెట్టి సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేసి ప్రభుత్వాన్ని బదనాం చేయాలనే ప్రయత్నం చేస్తుండ్రు. ప్రభుత్వానికి స్పష్టత ఉన్నది. హైడ్రా కార్యాచరణ పట్ల, హైడ్రా నిర్వహిస్తున్న బాధ్యతల పట్ల ఖచ్చితంగా హైకోర్టు ఇచ్చిన ఆదేశాలు ఇంకా నేను పరిశీలించలేదు. ప్రభుత్వ పరంగా సమీక్ష చేస్తాం.
తప్పకుండా కోర్టు ఆదేశాలు ఇస్తే న్యాయస్థానాన్ని గౌరవిస్తాం. అదేవిధంగా హైడ్రా కొనసాగిస్తున్న పనులను కూడా భవిష్యత్తులో కూడా కొనసాగిస్తాం. రైట్, మరి ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ప్రభాకర్ అడిగి తెలుసుకుందాం. ప్రభాకర్, హైడ్రా కమిషనర్ రంగనాథ్ హైకోర్టు ఆదేశాల మేరకు ఆయన అధికార బదిలీ అవుతున్నట్లుగా అయితే వార్తలు హాట్ టాపిక్గా మారిపోయాయి. ఇక మరి నిజంగానే ఆయన అధికార బదిలీ అవుతున్నారా? మరి ఒకవేళ ఆయన బదిలీ అయితే హైడ్రాకు కొత్తగా మరి ఎవరిని నియమించే అవకాశం ఉంది? ప్రభుత్వం ఎవరి గురించి ఆలోచిస్తూ ఉంది? రాధాకృష్ణ, అయితే హైడ్రా కమిషనర్ రంగనాథ్ సంబంధించిన బదిలీ ప్రచారం హాట్ టాపిక్ గా మారిందని చెప్పుకోవాలి. ఎప్పుడైతే హైకోర్టు తనని హైడ్రా కమిషనర్ నుంచి తొలగించి వేరే బాధ్యతలు అప్పగించాలి, హైడ్రా కమిషనర్ గా కొత్త వారికి అవకాశం ఇవ్వాలి అనే దాన్ని కూడా అందులో కూడా చాలా స్ట్రిక్ట్ ఆఫీసర్, అదేవిధంగా కోర్టులని ధిక్కరించకుండా న్యాయస్థానాన్ని అనుసరిస్తూ ముందుకు వెళ్ళేటటువంటి నాయకులని ఆఫీసర్స్ ని ఇందులో నియమించాలనే దాని మీద కూడా హైకోర్టు కీలక సూచనలు కూడా ప్రభుత్వానికి పంపించినటువంటి నేపథ్యం కూడా మనం చూసాము. ఆ నేపథ్యంలోనే మరి రంగనాథ్ బదిలీ ఉంటుందా అనే దాని కూడా పెద్ద ఎత్తున తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా చర్చ నడుస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. అయితే రంగనాథ్ని తొలగించడం దానిపైన కూడా చాలా పెద్ద ఎత్తున విమర్శలు వినిపిస్తా ఉన్నాయి. రంగనాథ్ ఇష్టం వచ్చినటువంటి తీరును వ్యవహరించాడు, హైడ్రా పేరు చెప్పుకున్న దాన్ని కూడా పెద్ద ఎత్తున వినిపించింది. ఇక రంగనాథ్ని ఈ కమిషనర్ గా తొలగిస్తే హైడ్రా కూల్చివేతలు అనేది కొద్దిగా తగ్గుతుంది, ఆ దూకుడు తగ్గుతుంది అనే దాని మీద కూడా వినిపిస్తున్నప్పటికీ కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసినటువంటి కామెంట్స్ ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా కూడా హాట్ టాపిక్ గా మారాయని చెప్పుకోవచ్చు. అధికారి మారినా కూడా హైడ్రా చర్యలు ఆగవనే దాని మీద కూడా మాట్లాడినట్టుగా తెలుస్తా ఉన్నది. వ్యవస్థ కొనసాగుతున్నది, చట్టం తన పని చేసుకుంటూ వెళ్తుందనే దాని మీద కూడా సందేశం ఇచ్చేటటువంటి ప్రయత్నం కూడా చేశారు. కొత్త అధికారులతో కూడా మరింత కఠిన చర్యలు ఉండవచ్చు అనే దాన్ని కూడా ఇటు ప్రభుత్వం భావిస్తున్నట్టుగా స్పష్టంగా తెలుస్తా ఉన్నది. అయితే కొత్తగా ఈ హైడ్రా కమిషనర్ కి సంబంధించి కూడా ముగ్గురు పేర్లు వినిపిస్తా ఉన్నాయి రాధాకృష్ణ. ఆ ముగ్గురు పేర్లకు సంబంధించి కూడా స్టీఫెన్ రవీంద్ర, సజ్జనార్, అవినాష్ మహంతి అనే దాని మీద కూడా హైడ్రా కమిషనర్ గా ఈ ముగ్గురులలో ఒక్కరిని నియమిస్తారు అనే దాని మీద కూడా పెద్ద ఎత్తున చర్చ నడుస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. అయితే ఈ ముగ్గురి రికార్డు కూడా ఒకసారి మనం సెర్చ్ చేస్తే కూడా స్టీఫెన్ రవీంద్ర ఆఫీసర్ తను భారత రత్న పొందినటువంటి ఆఫీసర్, చాలా స్ట్రిక్ట్ అండ్ సీనియర్ అండ్ సీరియస్ గా పనిచేసేటటువంటి ఆఫీసర్ గా తనకి ఒక గుర్తింపు ఉన్నది. దాంతోపాటు సజ్జనార్ గురించి మనకు తెలుసు. సో తను ఒక దిశకు సంబంధించినటువంటి కేసులో కూడా 5గురిని ఎన్కౌంటర్ చేసినటువంటి ఒక హిస్టరీ తనకున్నటువంటి నేపథ్యం. అవినాష్ మహంతి కూడా తను కూడా చాలా సీనియర్ ఆఫీసర్ అండ్ స్ట్రిక్ట్ ఆఫీసర్ అనేది తెలుస్తా ఉన్నది. సో ఎట్లాంటి అవినీతికి తావియకుండా కూడా ఇమీడియట్ యాక్షన్ తీసుకున్నటువంటి ఆఫీసర్స్ వీరందరూ కూడా అనే దాని మీద కూడా ప్రభుత్వం భావిస్తున్నట్టుగా తెలుస్తా ఉన్నది. వీరిలో ఒకరిని ఖచ్చితంగా హైడ్రా కమిషనర్ గా నియమించేటటువంటి బాధ్యతలు అప్పచెప్పేటటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుందని చెప్పుకోవచ్చు. అక్రమ నిర్మాణాలు, ఆక్రమణదారులపైన కూడా ప్రభుత్వం ఎట్టి పరిస్థితులను కూడా వెనక్కి వెళ్ళదు అంటూ కూడా ఇటు ముఖ్యమంత్రి మాట్లాడుతున్నట్టుగా తెలుస్తా ఉన్నది. రంగనాథ్ బదిలీ పైన కూడా అధికారికంగా ప్రకటన కోసం ఎదురు చూస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. తనని మరి బదిలీ చేస్తారా లేకపోతే ఇదే విధంగా కొనసాగిస్తుందా అనే దాని కూడా తెలియాల్సినటువంటి అవసరం ఉన్నది. సో ఇక్కడ అధికారి మారినా కూడా చట్టం అమలు కొనసాగుతుంది అన్న దాని మీద కూడా మాట్లాడుతున్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తా ఉన్నది. సో ఇవాళ ముఖ్యమంత్రి మాట్లాడినటువంటి మాటలు రాష్ట్ర వ్యాప్తంగా కూడా కొంత చర్చకు దారి తీస్తా ఉన్నా. అంటే ఎట్టి పరిస్థితులను కూడా ఆక్రమణదారులకు సంబంధించి కూడా ఊరుకునే ప్రసక్తే లేదు, ఎవరిని నియమించినా కూడా చట్టబద్ధంగా ముందుకు వెళ్తుంది హైడ్రా అనే దాన్ని కూడా ముఖ్యమంత్రి ఒక మెసేజ్ ఇచ్చే ప్రయత్నం చేశారు. సో ఒకవేళ రంగనాథ్ని బదిలీ చేసినా కూడా అంతకంటే హయ్యర్ స్టేట్ ఆఫీసర్ని తీసుకొచ్చి హైడ్రా కమిషనర్ గా నియమించి ఎక్కడ హైదరాబాద్ చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో ఎక్కడ కబ్జాలకు గురైనా కూడా దాని మీద చర్యలు తీసుకునే విధంగా ముందుకు వెళ్తుంది తప్ప హైడ్రా ఎక్కడ కూడా వెనక్కి తగ్గే పరిస్థితి ఉండదంటూ కూడా ముఖ్యమంత్రి మాట్లాడుతున్నటువంటి నేపథ్యం కనిపిస్తా ఉంది రాధాకృష్ణ. సో మరి ఒకవేళ నిజంగానే ఈ హైడ్రా కమిషనర్ మారితే అందులోని ఆ వ్యూహాలు కావచ్చు, లేకపోతే అందులో ఇంకా దానికి సంబంధించినటువంటి కార్యాచరణ ఏమైనా మారే అవకాశం ఉందా? ఖచ్చితంగా ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో రాధాకృష్ణ చూస్తుంటే కోర్టు ధిక్కరణలకి పదే పాల్పడతా ఉన్నారు. దాదాపు 63కు సంబంధించినటువంటి కేసులకు సంబంధించి ధిక్కరణలకు పాల్పడ్డాడు హైడ్రా కమిషనర్ రంగనాథ్. సో అందుకే హైకోర్టు సీరియస్ అయినటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. కాబట్టి ఇక్కడ నుంచి కూడా చాలా బాధ్యతాయుతంగా చట్టపరంగా న్యాయస్థానాన్ని దృష్టిలో పెట్టుకొని
హైడ్రా కూల్చివేతలు చేయడానికి వెళ్ళినప్పుడు కూడా దానికి సంబంధించినటువంటి పూర్తి అథెంటికేషన్ సంబంధించి వివరాలు సేకరించిన తర్వాతనే కూల్చివేసే ప్రక్రియ ఉంటుందనేది స్పష్టంగా తెలుస్తా ఉన్నది. ఇప్పుడు వచ్చినటువంటి కొత్త కమిషనర్ ఎవరైనా కూడా, హైడ్రా కమిషనర్ ఎవరైనా కూడా సో చట్టబద్ధంగా వివరించాల్సిన అవసరం ఉంటుంది అనే దాని మీద స్పష్టంగా తెలుస్తా ఉంది. కోర్టు కూడా అదే ఆదేశాలు జారీ చేసిన పరిస్థితి కనిపించింది. ఒకవేళ ఈ వచ్చినటువంటి కమిషనర్ కూడా, హైడ్రా కమిషనర్ కూడా, కొత్తగా నియమితులైనటువంటి కమిషనర్ కూడా ఇదే విధంగా హైకోర్టు ధిక్కరణకు పాల్పడితే ఇక అసలు ఈ హైడ్రా అనే సంస్థను ఎత్తివేసే పరిస్థితి కూడా ఉంటుందని దాని కూడా పెద్ద ఎత్తున చర్చ కూడా వినిపిస్తున్నట్టు పరిస్థితి కనిపిస్తుంది. అంత లెవెల్గా వాళ్ళ హైకోర్టు హైడ్రా మీద సీరియస్ అయింది, రంగనాథ్ మీద కూడా సీరియస్ అయినటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. కాబట్టి సో ఇప్పుడు కొత్తగా నియమించేటువంటి ఆఫీసర్ని చాలా స్ట్రిక్ట్ ఆఫీసర్ని తీసుకొస్తున్నట్టుగా తెలుస్తా ఉన్నది. అదేవిధంగా ఈ ఇంకా ఎక్కువ దూకుడుగా ముందుకు పోతుందని ప్రభుత్వం చెప్తుంది. కానీ అదంతా కూడా న్యాయబద్ధంగా, చట్టబద్ధంగా ప్రభుత్వ ఆస్తులకు సంబంధించి, ప్రభుత్వ భూములకు సంబంధించి, ప్రభుత్వ చెరువులకు సంబంధించి మాత్రమే హైడ్రా జోక్యం చేసుకోబోతా ఉన్నది. ప్రైవేట్ ల్యాండ్లోకి వెళ్ళడానికి వీల్లేదనేది కోర్టు చెప్తున్న నేపథ్యం కనిపిస్తుంది. ఇక హైడ్రా నడవడికను కూడా చేంజ్ చేసుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. రాధాకృష్ణ, సో మరి అంటే ఆ రంగనాథ్ పేరు చెప్తేనే ఇక భూ ఆక్రమణదారులకు వెన్నులో వణుకు పుట్టేది. ఇక మరి వాళ్ళ కంటి మీద కునుకు లేకుండా చేసినటువంటి రంగనాథ్ ప్లేస్ను ఇక మరి ఎవరు అంటే ఈ ముగ్గురు స్టీఫెన్ రాబర్ట్, ఇంకా స్టీఫెన్ రవీంద్ర కావచ్చు, సజ్జనార్ కావచ్చు, ఇక మరి అవినాష్ మెహంతి, వీళ్ళలో ఎవరైతే ఆయనకు ధీటుగా, రంగనాథ్కు ధీటుగా పనిచేసే అవకాశం ఉంటుంది అని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ప్రభాకర్, అంటే రాధాకృష్ణ ఈ ముగ్గురిలో ఒకరి పేరు తీసుకుంటారు అనే దాన్ని కూడా స్పష్టంగా మనకి తెలుస్తా ఉన్నది. సో ఇందులో స్టీఫెన్ రవీంద్ర తెలంగాణ ఉద్యమంలో కూడా తను పనిచేసినటువంటి నేపథ్యం తనకు ఉంది. అప్పటి నుంచి కూడా ఈ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి కొంతమంది నేతల్ని అక్రమదారులను కూడా, అంటే గతం నుంచి కూడా ఈ క్రైమ్కి సంబంధించిన ఇష్యూస్ వాటి మీద కూడా నిఘా పెట్టి కూడా చాలా మంది చిట్టా విప్పినటువంటి ఒక హిస్టరీ ఒకటి ఉంది. బీఆర్ఎస్ నేతలు స్టీఫెన్ రవీంద్రను చూస్తే కొంత భయపడతారనేది దాని మీద కూడా గతం నుంచి కూడా ఒక టాక్ వినిపించిన పరిస్థితి కనిపిస్తా ఉంది. తనకు ఒక రికార్డు కూడా ఉంది, భారత రత్న కూడా సాధించుకున్నాడు, ఎన్నో మెడల్స్ సాధించుకున్నటువంటి ఆఫీసర్, తను చాలా స్ట్రిక్ట్ అయినటువంటి ఆఫీసర్గా తనకు ఒక గుర్తింపు ఉన్నది. సో అట్లాంటి వారికి ఇస్తేనే హైడ్రా కమిషనర్గా ఇస్తేనే ఇంకా హైడ్రా పటిష్టం అవుతుంది. ఈ అక్రమాలకు సంబంధించినటువంటి ఎవరైనా పాల్పడాలని ప్రయత్నించినా కూడా సో ఇలాంటి స్ట్రిక్ట్ ఆఫీసర్లు తీసుకురావడం వల్ల కూడా భయపడేటటువంటి అవకాశం ఉంటుందని దాని కూడా పెద్ద ఎత్తున సోషల్ మీడియా మాధ్యమాల ద్వారా కూడా చర్చ నడుస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. అయితే మిగతా వారు కూడా చాలా స్ట్రిక్ట్ ఆఫీసర్సే, వాళ్ళకు కూడా ఎన్నో రికార్డ్స్ ఉన్నాయి. కానీ సో తిన మా ఎవరైతే ఉన్నారో స్టీఫెన్ రవీంద్ర హ్యాండిల్ చేసే విధానం చాలా డిఫరెంట్గా ఉంటుంది అనే దాని మీద కూడా ఒక టాక్ ఉంటుంది. అట్లాంటి వారు హైడ్రా కమిషనర్ రంగనాథ్గా ఉంటే బాగుంటుంది అనే దాని మీద కూడా పెద్ద ఎత్తున వినిపిస్తూ ఉంది. రాధాకృష్ణ, రైట్, థ్యాంక్ యూ ప్రభాకర్. సో ఇది ఓవరాల్గా అంటే హైడ్రా కమిషనర్ రంగనాథ్ యొక్క అధికార బదిలీ అనేది మాత్రం ప్రస్తుతం తెలంగాణ వ్యాప్తంగా కూడా హాట్ టాపిక్గా మారిపోయింది. మరి కోర్టు ఆదేశాల మేరకైతే ఈ యొక్క చర్య కొనసాగుతున్నట్టు తెలుస్తూ ఉంది. కానీ ఇక్కడ మాత్రం ఖచ్చితంగా కుర్చీలో కూర్చున్నటువంటి వ్యక్తి మారొచ్చు, కానీ చట్టం మాత్రం ఒకటేనని అయితే అక్రమార్కులకు పాల్పడినటువంటి వారిపైన చట్టపరమైనటువంటి చర్యలు తప్పవనైతే సందేశం ఇక మరి క్లియర్గా వినిపిస్తూ ఉంది. సోషల్ మీడియా వ్యాప్తంగా కూడా ఇదే కనిపిస్తూ ఉంది. మరి ఒక రకంగా సీఎం రేవంత్ రెడ్డి కూడా అదే ముచ్చట మాట్లాడినట్టు తెలుస్తూ ఉంది. అధికారుల మార్పులపైన ఊహాగానాలు కొనసాగుతున్నప్పటికీ కూడా మరి అక్రమ నిర్మాణాలు, ఆక్రమణలపైన ప్రభుత్వ విధానం మారుతుందా లేక మరింత కఠినంగా అమలవుతుందా అనేది మాత్రం ఇప్పుడు ఆసక్తికరంగా మారిపోయింది.